హలో అండి. ఈరోజు మీకు నేను మంచి రోటి పచ్చడి గురించి చెప్తానండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇది ఆవాలాకు. ఈ ఆవాలాకుతోటే మనం పచ్చడి ఎలా తయారు చేయాలన్నది నా వీడియో ద్వారా మీకు చెప్తాను. దీనికి కావాల్సింది ఎండుమిర్చి, ఒక 10 ఎండుమిర్చి తీసుకున్నానండి. 2 పెద్ద సైజు టమోటాలు, చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు, ఒక కరివేపాకు కట్ట చిన్నది. మనం ముందు కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో కొంచెం మెంతులు, ఒక 10 మెంతులు ఉంటాయండి. మెంతులు కూడా ఎక్కువ వేసుకోకూడదు. వేసుకున్నాక ఈ మిరపకాయలు వేసి కొంచెం వేగినాక కొంచెం ధనియాలు, ఒక చిన్న స్పూన్ ధనియాలు వేసుకోండి. ఆ ధనియాలు కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న స్పూన్ జీలకర్ర అనేది వేసుకొని 2 నిమిషాలు వేపేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేసేయండి. ఆ వేడికి వేగిపోతాయి. ఈ టమోటాలు అనేది మనం పొడవుగా కోసుకోవాలా. పొడవుగా కోసుకుంటే తొందరగా టమోటా అనేది ఉడుకుతుంది. నేను ఇందాక ఎండుమిరపకాయలు వేపాను కదా, అదే బాండట్లో టమోటాలు అనేది వేస్తున్నాను. ఎండుమిరపకాయలు తీసి పక్కన పెట్టేసి కొంచెం ఆయిల్ ఉండింది, దానిలోనే టమోటాలు వేసాను. కొంచెం పసుపు, రుచికి తగినంత సాల్టు, చింతపండు కడిగి చింతపండు అనేది వేసుకొని 2 నిమిషాలు ఈ టమోటాన్ని గెంటితో కలిపెట్టేసుకొని మూత అనేది పెట్టేసేయండి. టమోటాలో వాటర్ అనేది వస్తుంది. అసలు ఇప్పుడు నాటు టమోటాలు కాబట్టి ఆ టమోటాల్లో వాటర్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. మనం ఇంకా వాటర్ వేయని అవసరం లేదు. ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాము. చూడండి టమోటా ఎలా ఉడుకుతుందో. ఈ వాటర్ అంతా టమోటాలో ఇనికిపోవాలన్నమాట. అప్పుడు చట్నీ బాగుంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఆవాలు కానీ కొంచెం కానీ మనం వేసుకున్నామంటే కుండీలో మీకు వారం రోజులకల్లా వచ్చేస్తాయండి. ఇలా మనం చట్నీ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనము మిరపకాయలు వేపాం కదా, ముందు మిరపకాయల్ని దంచుకోవాలన్నమాట. ఇలా మిరపకాయలు అనేది మెత్తగా నలిగిన తర్వాత ఇందులోకి మనము ఈ టమోటాని వేయాల. ఇలా రోటి పచ్చడి చాలా బాగుంటుందండి. ఇది మిక్సీలో వేసుకుంటే అంత టేస్ట్ అనేది రాదు. అసలు రోట్లో కూడా తొందరగా నలిగిపోతుంది. అసలు సగం అయితే టమోటా ఉడికిపోయింది, ఊరికే నలిగిపోతుంది. ఈ కరివేపాకు కూడా పచ్చిది వేసుకోవాలా. చిన్న కట్ట కరివేపాకు వేసానండి. ఈ కరివేపాకు కూడా పచ్చట్లో నలిగిపోవాలన్నమాట బాగా. అలా నలిగిన తర్వాత మనం చట్నీని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీకి మళ్ళా మనము పోపు అనేది పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ అనేది కాగినాక ఇందులో కొంచెం ఆవాలు వేసుకోండి. ఆవాలు కొంచెం చిటాపట అన్న తర్వాత ఇందులో కొంచెం పచ్చెనపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయ వేసుకొని ఇది దోరగా వేపుకోవాలి. ఈ తాలింపు అనేది దోరగా మాత్రం వేగాలి. మనము పెట్టుకునే పోపు వలన కూడా కూరలు కానీ పచ్చళ్ళు కానీ టేస్ట్ అనేది వస్తుందండి. ఇవి దోరగా వేగినాక పచ్చెనపప్పు, మినపప్పు దోరగా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర అనేది వేసుకోవాలి. ముందు జీలకర్ర మాత్రం వేయకండి. మనం ఈ పచ్చెనపప్పు, మినపప్పు వేగినాకే జీలకర్ర వేసి ఆవాలాకుని వేయాలన్నమాట. ఈ ఆవాలాకు అనేది కొంచెం వేగాల, లేకపోతే చేదు అనేది వస్తుంది. ఇందులోకి కొంచెం ఇంగ వేసుకొని 2 నిమిషాలు ఆకుని వేపుకోండి. ఇందులో నేను కరివేపాకు అయితే వేయటం లేదు. చట్నీలో మనం పచ్చి కరివేపాకు వేసి దంచాం కదా, అందుకని వేయటం లేదు. ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. ఉల్లిపాయని ఇలా పొడవుగా కోసుకొని 2 నిమిషాలు మనం ఈ ఉల్లిపాయ అనేది వేపుకోవాలన్నమాట. మరీ ఎక్కువ వేగనవసరం లేదు. 2 నిమిషాలు వేగితే చాలు. ఇప్పుడు ఇందులోకి మనం దంచుకున్న చట్నీ వేసేయాలన్నమాట. వేసి ఇది బాగా కలుపుకోవాలి మనం ఈ చట్నీని 2 నిమిషాలు వేడెక్కేంత వరకు. ఇంతేనండి ఈ ఆవాల పచ్చడి. ఇది చాలా బాగుంటుంది. ఆకు కూడా ఒంటికి చాలా మంచిది. మనలో ఉండే కొలెస్ట్రాల్ను కూడా ఆవాలాకు అనేది తగ్గిస్తుంది. మీరు కూడా ఈ చట్నీని ఒకసారి ట్రై చేయండి. మీకు కానీ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అనేది మర్చిపోవద్దు. ఒక లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్.